ఉప్పల్ బగాయత్లో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకోవాలి అని హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి పోలీసు ఉన్నతాధికారి కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఉప్పల్ బగాయత్లో ఈ రోజు జరిగిన విశ్వకర్మ యజ్ఞ మహోత్సవంలో పాల్గొని అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ తెలంగాణలోని పంచవృత్తుల వారి సమస్యలు తమకు తెలుసని అన్నారు. మెజారిటీ ప్రజలు రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం విశ్వకర్మ జాతికి కేటాయించిన 5 ఎకరాల భూమిలో భావితరాలకు ఉపయోగపడే విధంగా భవన నిర్మాణాలు జరగాలి అని భవన నిర్మాణ ట్రస్ట్ కు సూచించారు. 5 ఎకరాల భూమిలో స్టడీ సెంటర్ మరియు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణం చేయాలి అని వారు కోరారు. అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పదని వారన్నారు. తెలంగాణలోని విశ్వకర్మ జాతి పిల్లలు పేదరికం వల్ల పై చదువులకి దూరం అవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ట్రస్ట్ బోర్డుకు తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని వారు తెలిపారు. అంతకుముందు జరిగిన యజ్ఞ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ లోని కర్మాన్ ఘాట్ కి చెందిన సిహెచ్ లక్ష్మీనారాయణ ఈశ్వరమ్మ దంపతులు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. అన్నప్రసాదాలు చాలా బాగున్నాయని పలువురు విశ్వకర్మలు వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తల్లోజు ఆచారి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ప్రముఖ పారిశ్రామికవేత్త జిఆర్ సూర్యరాజు, నాయకులు లాలుకోట వెంకట్చారి, వేములవాడ మదనమోహన్ చారి, కుందారం గణేష్ చారి, సుంకోజు కృష్ణమాచారి, లాలుకోట రామాదేవి, దుబ్బాక కిషన్ రావు, యజ్ఞ కమిటీ చైర్మన్ బి ప్రశాంత్ చారి, ప్రధాన కార్యదర్శి పి భిక్షపతి చారి, కోశాధికారి ఎం సూర్యప్రకాష్ చారి, ఉపాధ్యక్షులు సిహెచ్ రామకృష్ణాచారి మరియు కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.